అమ్మా ఇదిగో చెల్లిద్దా అమ్మా మొన్న వచ్చాను చూసావు కదా పడుకున్నా ఎవరైనా మీ ఆయన గారా దా దేవుడి మాటలు అమ్మా ఏ మాటలు అమ్మ దా తల్లి మీకు 2 మాటలు చెప్తాను. బైబిల్ పరిశుద్ధ గ్రంథం అంటారు, క్రొత్త నిబంధన బైబిల్ అనమాట. ఇది అంటే యేసు ప్రభు వారు పుట్టిన దగ్గర నుంచి యేసు ప్రభు వారు మన కోసం మరణించి తిరిగి లేచి 3వ రోజున లేపబడి పరలోకం చేరే వరకు, తర్వాత ఆయన రాకడలో ఏ విధంగా ఉంటాయని ప్రకటన గ్రంథం మొత్తం ఉంటాయి ఈ బైబిల్లో. ఈ బైబిల్ చదవడం వల్ల మనకి ఏమవుతుందంటే క్రొత్త నిబంధన. అమ్మగారు బైబిల్ చదవడం వల్ల మనకి ఎలా బ్రతకాలి ఈ లోకంలో తెలుస్తుంది. మనకు బాధలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, వ్యాధులు ఉండొచ్చు, నష్టాలు ఉండొచ్చు. ఈ లోకంలో ఏమీ లేకుండా పర్లేదు, చనిపోయిన తర్వాత నరకం పోకూడదు. మనం పరలోకంలో మాత్రం ధనవంతులకు ఉండాలి, అక్కడ పేదవాళ్ళకు ఉండకూడదు. కాబట్టి మనం ఎలా బ్రతకాలి, యేసు ప్రభు పుట్టిన దగ్గర నుంచి చనిపోయిన వరకు ఆయన ఎలా బ్రతికాడు, మనకి ఎలా బ్రతకాలని నేర్పాడని ఉంటుంది. యేసు ప్రభు ద్వారానే పరలోకం. నిజమైన దేవుడు, ఏకైక దేవుడు, మన సృష్టికర్త ప్రభువే మనకు ఆధారం. ఆయన లేకపోతే మనం ఏమీ లేదు, ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. బైబిల్ చదువుకోండి అమ్మగారు, దేవుడే పంపించాడు. అమ్మగారు బైబిల్ చదువుకోండి, లేకపోతే పిల్లలు ఎవరినంటే చదువుకునే వాళ్ళు చదివించుకోండి. మీకు అందరికీ వందనాలమ్మా. గాడ్ బ్లెస్. మీరు అందరూ బాగుండాలని ప్రార్థన చేస్తానమ్మా. గాడ్ బ్లెస్.